నమస్తే అండి. ఏంటి నువ్వు చెప్పు. ఫస్ట్ ఎలా కలిసాడు మీకు భాస్కర్? దేవుడు కలిపాడండి. నిజమేనా? మీరు లేచిపోయి పెళ్లి చేసుకొచ్చారా? నా పెళ్లికి 18 సంవత్సరాలు అయిందండి. నా పెళ్లి ఆస్ట్రేలియా ఉంది పిల్ల. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. నువ్వే ఏదో పాట పాడు అంటే నువ్వు అందులో కొంత తేలుగు ములుగున్నావు కాబట్టి ఏదో ఏదో అంటే పాత ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు. నాకు కొసంది చేస్తున్నది మా అమ్మ. ఆ, ఆకాశమలో ఒక తార మరి ఆయన గురించి ఏం చెప్తావు? భాస్కర్ గురించి చెప్పమంటే చెప్తానండి. ఉమ్. ఎప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పలే, మళ్ళా రేపు పెళ్లి చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పండి, కెమెరాకి చెప్పండి. ఇప్పుడు కెమెరాలోకి చెప్పండి. భాస్కరావా బాబు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ పేరు. నాతో ఒక స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు, ఇద్దరు. వాళ్ళ వీడియోలతో బాగా వైరల్ అయ్యి రీసెంట్ గా సీఎం గారిని మీట్ అయ్యి, సో యూట్యూబ్ ని షేక్ చేసిన మన సత్యనారాయణ గారు అండ్ తమన్ భాస్కర్ ఇద్దరు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యూచర్ విషయాలు ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ ఫర్దర్ గా ఏమేం చేయాలనుకుంటున్నారు, వీడియోస్ అవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. దేవుడి దయ. దేవుడు దేవుడి దయ బాబు. దేవుడి దయ. దేవుడి దయ. ఆ వర్డ్ ఎవరు, మీరు చెప్తారా ఆయన చెప్తారా ఎక్కువ? కొండ చెప్తాడు. ఓకే, ఏంటి నువ్వు చెప్పు. నేను దేవుడి దయ అని చెప్తాను, మనోడు సంతోషం అని చెప్తాను. నేను సంతోషం అంటాను, నువ్వు దేవుడి దయ, నేను సంతోషం అంటానా. ఫస్ట్ ఎలా కలిసాడు మీకు భాస్కర్? దేవుడు కలిపాడండి. ఎలా కలిపాడంటే చెప్పలేను. ఊరికి అడప ఎలా కోలమే ఎక్కువయింది. దాని మీద సరిగ్గా దేవుడు ఆ టయ్యండి దేవుడు కూర్చి మమ్మల్ని ఇలాగ జత చేసి ఈ మంచి మార్గాలు మంచి మాటలు చెప్తా ఈడియాలు చేస్తా అలాగే ఇలాగని నవ్వుతా ఉంటాం. ఎక్కడికైనా వెళ్తే కూడా తీసుకెళ్తాం, ఏది కావాలన్నా పెడతాం, చేస్తాం అన్ని ఇలాగే తిప్పాడండి 10 రోజులు మొత్తం మీద. మొదట అక్కడి నుంచి బాగా ప్రేమ అయ్యాడు కదండి. ఇంకా అలాగే అవి తీసి ఇలాగే తీసి అయ్యి నేర్పు నాకు చేతకపోతే ఇలాగాను అలాగాని అని చెప్తే ఆ ఎనక నేను అందిస్తే ఆ ఈడియోలో లాగవాడు భాస్కర్ రావు గారు. నిజమేనా? మీరు లేచిపోయి పెళ్లి చేసుకొచ్చారా? పెద్దలో గుడ్డు దాన్ని తీసుకొస్తే గుడ్డు దాన్ని చేసుకుంటాం మా రోజుల్లో. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో దూరేస్తాం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. మాకు అది ఏమీ లేదు. మా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఆ మటుగా పెద్దలు ఇద్దరు వెళ్తాం, నలుగురు. ఆ పిల్ల నచ్చిందంటే మాట్లాడుకుంటాం. ఆ సంవత్సరం 4 మాసాలు 2 మాసాలకి ఎప్పుడు మోసం వచ్చి అప్పుడు మోసాలు చేసేది పెళ్లి చేస్తే. నా పెళ్లికి ఉత్తు 40 రూపాయలు కోసు బంగారం. దాన్ని మొత్తం 2 రూపాయలరా బ్రిటిష్ పరిపాలన నేను చెప్పే మాటలు. బ్రిటిష్ పరిపాలన లేదు. ఎప్పుడైందండి పెళ్లి? ఎప్పుడు పెళ్లి అవుతా అయ్యే మాకు జ్ఞాపకాలు ఉండవు. ఊరికే అలాగే వెళ్తాం రావటం. 18 సంవత్సరాలు అయ్యిందండి నాకు పెళ్లి. వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు నాకు 95 96. 96 సెంచరీ కొడుతున్నారు అయితే. 100 కొడుతున్నారు అయితే. ఏమో దేవుడి దయ్యా మీ దయ్యా ఆయన భాస్కరరావు గారి దయ్యా. భాస్కరరావు పెళ్లి చేయాలి, మీరు ఎప్పుడు చేస్తారు భాస్కరరావు పెళ్లి? చేస్తారా? ఎక్కడ చేస్తాను తెలిసిందా? అమెరికా. ఇది అదే ఊరా ఆస్ట్రేలియా ఉంది పిల్ల. అమ్మాయా మమ్మల్ని చూసి కితకితలు నవ్వేసి ఓ చాలా ఇదిగా ఉంటుంది అండి. చెప్పారా అమ్మాయికి? చెప్పారా? చెప్పా. అమ్మమ్మ నువ్వు ఎలాగొస్తావు ఏంటన్నా? భీమవరం మేము ఈ చీరలు చేస్తామా, చీరలు అక్కడికి వస్తాము అన్నదండి. ఆ ఇంట్లో మేము అన్నం తింటాం. అయ్యాల సినిమాలు యాటలు వస్తారంట ఆ ఇంట్లోకి. ఆ ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ ఎట్టడి అన్ని చూసాం. మరి ఎప్పుడు వస్తారమ్మా అంటే భీమవరం వస్తాం ఎప్పుడు, అక్కడ ఈ చేస్తాము చీరలు అన్నది. అయితే మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటది. అమ్మమ్మ ఇల్లు ఒకలేదు చల్దు మీకు, మా భాస్కరరావు ఉన్నాడు కదా, మా భాస్కరరావు అప్పు చెప్తారు మీకు, భాస్కరరావు తీసుకొస్తాడు అన్నాడు. సంతోషం అంటారు. ఇలా జరిగిందండి. ఈ ఆలక నిన్న కాక మొన్న ఈ గొడవ జరిగితా. మొన్న ఎవరండి అమ్మాయి? అమ్మాయి చెప్పాను, అదే చెప్పాను, అదే అంటున్నాను కూడా. అలాగే అర్థమైపోద్ది. ఎలా కలిసారండి మీకు? ఒకరి ఇంతకు ముందు ఒక ఆవిడతో చేసేవాళ్ళం రీల్స్. ఒకటి తీసాము. దాని తర్వాత అది పార్ట్ 2 తీయాల్సి వచ్చింది, అది కూడా తీసాం. ఊర్లో వాళ్ళందరూ అవి చెప్పారు, ఇక్కడ మే నెల వచ్చిందంటే ఇక్కడ బోధి పనులు గట్ట చేస్తా ఉంటారు. 100 రోజుల పని ఏదో ఉంటది, ఆవిడ ఆ పనికి వెళ్తది. అందరూ ఏం చెప్పారంటే నువ్వు అలా తీస్తా ఉంటే అడిగి రోజుకి ఓ 40,000 30,000 50,000 వస్తాయి. రోజుకి ఒక వీడియోకి 40,000 50,000 60,000 వస్తాయి.
మరి నీ ఇష్టం అందులో తర్వాత- ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ నుండి వస్తాయి అని చెప్పారంట అందరూ. మరి ఊరోళ్ళు కదా కొంచెం బాగా గుడ్డిగా నమ్మేసింది ఆవిడ. ఇంకా అదే ఉంటది అనమాట ఇంక బుర్రలో. మనం వీటితో మాట్లాడితే వీటికి 40,000 50,000 వచ్చేస్తాయి. అలాగే ఆవును తీస్తున్నానని ఊరోళ్ళు మరి అలా చెప్పారు. మొత్తం మీద ఏమైందో అయింది. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను కత్తి నరికేస్తాను అంది. ఇంకేం వెళ్తాం. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గట్ట బతిమాలి అడిగాను, ఇంకా అవ్వలేదు. ఇలా చేలగొట్లు అంటే ఇవన్నీ తిరుగుతుంటే కరెక్ట్ కనబడ్డాడు మనోడు పండు. మాము మీకు చెప్పలేదు ఎవరు డబ్బులు వస్తాయి ఇన్ని డబ్బులు అని చెప్పేవారు? ఏమో వస్తే కొద్దిగా వస్తాయి అన్నారు. ఒకప్పుడు మా బాబా 5,000 ఇచ్చాడు నాకు. ఓ పట్టు బట్టలు కొని పెట్టాడండి. అయ్యో సుమారు ఎంత పెట్టి బట్టలు కొని పెట్టండి. ఓ పట్టు 5,000 ఇచ్చాడండి. ఇంకా అక్కడి నుంచి డబ్బులు ఆయనకి వస్తలేదు, నాకు వస్తలేదు. ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళాము, అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. నా మొత్తం 15,000 ఖర్చు పెట్టాడు రాను పోతాకని. ఎవరొకరు ఇస్తా ఉంటారని నాకు నా నెంబర్కి పంపడం మీద ఒకటి చేస్తా ఉంటారు. అవి ఇచ్చేస్తా ఉంటారు. అవి కూడా పెట్టుకుంటే దరిద్రం అని చెప్పి పెట్టినాను ఇన్స్టాగ్రామ్ లో. నాకే ఇచ్చేవాడు బాబు. ఎక్కడికి వెళ్ళా ఆయనకి రూపాయి అయితే నాకే ఇచ్చేస్తున్నాడు. మేము మీరు చెప్పట్లేదు, ఉంచుకోమని ఇవ్వట్లేదు మీరేమని అంటున్నాను. బాబు నాకు 10 రూపాయలు వస్తే నువ్వు 5 రూపాయలు తీసుకుని నాకు 5 ఇవ్వమంటున్నాను. మొన్న చెప్పకపోతే డబ్బులు కక్కుతుకున్నా నాకు 500 ఉన్నాయి నా దగ్గర. 500 ఉంటే తాత పిచ్చోళ్ళు అయిపోతున్నావు అన్నాడు. 500 ఇచ్చాయి. 500 పెట్టి పోసేయమన్నాను. 500 పెట్టి పోయకుండా ఏ రసం వేసి వచ్చిన తర్వాత 250 రూపాయలు తెచ్చి ఆ 250 వేసి పోసుకుని మళ్ళా 200 నాకు ఇచ్చేసాడు. నువ్వు రోమాట్లాడి అలాగ అడక్కో, నీ దగ్గర ఉంటే నా దగ్గర నీ దగ్గర ఏమో నువ్వు పెట్టుకోకు నీ కడుపులో కలమాస ఉండొద్దు. నా దగ్గర లేవు, నీ దగ్గర ఉన్నాయి. భాస్కర్ 10 రూపాయలు ఇవ్వమని చెప్తున్నా. సార్ నా దగ్గర లేకపోతే నేను ఇస్తాను అడగమంటాను. ఇలాగ మేము సంపట్లు అయ్యా. ఏమి కలమాసం లేదు, చుట్టలేదు బాబు అంటే తెస్తాడు, అగ్గిపెట్టలేదు అంటే తెస్తాడు. మనకేం కొరువు అన్ని పిల్లలు చూసుకోరా మరి? మా పిల్లలు ఎవరు దాళ్ళ అంటే ఇంటికి వెళ్తే అందరు చూస్తారు. కోడళ్ళు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మ వండలేదు అనుకోండి, ఒక అమ్మాయి ఏమో ఆనగడుతుంది, ఒక అమ్మాయి కూర వేస్తుంది. పొద్దున్న ఇద్దరు చేపలు కొనుక్కున్నారు, అదో గిన్నెసింది ఇదో గిన్నెసింది, ఇది దాన్ని పెట్టింది అది దాన్ని పెట్టింది. చిన్న కోళ్ళు పెట్టింది కూర కూడి నేను తినేసినా, మా పెద్ద కోళ్ళు పెట్టింది చేపల కూర అన్నం మా ఆవిడ తినేసింది. మధ్యాహ్నం కదా కాపీ ఇచ్చారు, అక్కడ తాగేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన కానీ మనకి ఈ సందర్భం ఇలా జరిగిందండి. వీళ్ళు ఏమంటారు మరి? ఇంట్లో వాళ్ళు ఏమంటారు మరి? వీడియోలు చేసేటప్పుడు అది చేయొద్దని ఫస్ట్ లో ఏమనేవారు కదా? ఫస్ట్ లో ఇంట్లో వాళ్ళు ఏమంటారు కొంచెం తెలియదు కదా, వాళ్ళ ఫోన్ లో గట్ట వాడరు కదా, తెలియదు. కానీ ఫస్ట్ లో ఒకడు మెసేజ్ పెట్టి బెదిరించాడు, నేను బయట ఉన్నాను కాబట్టి బతికిపోయో, ఊరు వచ్చానంటే నువ్వు అయిపోతావు, నీ వ్యూస్ కోసం నీ ఫాలోవర్స్ కోసం ఆయన ఇంతకలా ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు. సర్లేరా ఊరు వచ్చాక మాట్లాడుకుందాం అన్నాం. ఇప్పుడు మేము ఆయన కలక ముందు అలాగే ఉన్నాం, అలాగే చేసుకున్నాం. ఇప్పుడు ఆయన కలిసేగా మనం మారిపోలేంటి? ఇప్పుడు కామెడీ వీడియోలు అవి చేస్తున్నారు కదా, ఫోటోలు అవి చూపించి అంటున్నారు కదా. అలా ఇప్పుడు ఆ వీడియోలతోనే కదా ఈయన అక్కడ దాకా వెళ్ళింది కదా. మరి ఎందుకు ఆపేయాలి? మామూలుగా ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే కదా ఉండాల్సింది. మనం ఆడేవాడేదో అన్నాడు, ఇది ఎవడేదో అన్నాడు అంటే మరి ఇంకేం చేస్తాం? ఇంకేముంటాయి తీయాల్సింది? ఏంటో చెప్తాం, నలుగురిని ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా మన పేరు ఇంటి పేరుతో పాటు పేరు పెట్టుకుంటారు కదా, అట్లా కాకుండా మీరు తమన్ గారి పేరు పెట్టుకున్నారు. అంత ఇష్టం ఎలా వచ్చింది మీకు ఆయన మీద? ఆయన మాటలు గానీ, ఆ మ్యూజిక్ గానీ చెప్తా ఉంటారు. పెద్దోళ్ళని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటారు, అదే బాగా చూసుకుంటారు కదా. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇలాంటి పెద్దోళ్ళని గట్టా చూసుకుంటూ ఉంటారు కదన్నా. ఈ షోలు గట్ట చేసినప్పుడు అవి ట్రస్ట్లకి ఇవ్వడం అవి చేస్తూ ఉంటారు. ఆయన స్టోరీలు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతారు కదా, ఎక్కువ ఫాలో అవుతాను నేను. ఎక్కువ వీటి కోసమే, ఇలాంటి వాళ్ళు పెద్దోళ్ళ కోసం హెల్పింగ్ కోసం ఎక్కువ ఇవే పెడతారు అనమాట. అవి చూసి కొంచెం బాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా సాంగ్స్ గట్ట వింటా వచ్చాం. అలా అలా కుంట్రోల్కి ఈయన పేరుతాం మనం. ఈయన పాటలు ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి వింటా వచ్చినాయి. అంటే పాటల కంటే కూడా వ్యక్తికి బాగా ఇష్టం మీకు. క్యారెక్టర్ మంచిదని బాగా చూసుకున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా బాగా చూసుకున్నారు. ఓకే, ఎక్సలెంట్. బాగా ఇష్టమైన పాట ఏంటి మీకు ఆయన దాంట్లో? ఇది ఇప్పుడు తమన్ గారి దాంట్లో మొత్తం దాంట్లో బాగా ఇష్టమైన పాట ఏంటి? చాలా ఉన్నాయి కదా అన్నయ్య, అన్ని బాగుంటాయి. అన్ని కలిసినప్పుడు ఏం చెప్పారు ఆయన? కలిసినప్పుడు ఏం మాట్లాడలేకపోయాం, అప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు. ఫోటో కూడా దిగారు కదా? ఫోటో దిగుదాం అనుకున్నా, అంతేగాని షూట్ చేసి అవన్నీ చేసి నెంబర్ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అలాంటి చేయలేదు. ఓకే, ఏమని పిలుస్తుంటారు మామూలుగా? రే ఇట్రారా భాస్కర్ ఇట్రా. అప్పుడు కలిసినప్పుడైతే నాన్న ఇట్రా నాన్న ల్యాప్టాప్, అదే అప్పుడు ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక ల్యాప్టాప్ ఏదో అక్కడ రిపేర్ ఏదో వచ్చింది.
అడిగారు అనమాట, ఎవరన్నా తెచ్చారా ఏంటి ల్యాప్టాప్ అని అడిగితే, అన్న నేను తెచ్చానన్నా అన్నాను. తీసుకురా నాన్న భాస్కర్ రెడ్డి తీసుకురా నాన్న అన్నారు. అలా మాట్లాడినప్పటికీ ఎవరు రికార్డ్ చేయలేదా? ఎవరు చేయలేదు. ఓకే, ఎవరు రికార్డ్ చేస్తారని అప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, అంతా చూసుకుంటున్నారు అనమాట. అలా అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళదని ఇంకా అంటే పేరు పచ్చబట్టి పొడిపించుకున్నారని చెప్పారా? చెప్పారా? చూడలేదు ఆయన, చూపెట్టలేదు. ఎక్కడ పబ్లిసిటీ రీల్స్ లో గానీ ఎక్కడ ఏం పెట్టుకోలేదు. పొడిపించుకున్నప్పుడు గానీ ఆఫ్టర్ రిజల్ట్ గానీ ఏం పెట్టలే, అలా ఉంచుకున్నాం అంతే. ఇప్పుడు షో చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ వేసుకుంటాం, లేదా ఇక్కడ వేసుకుంటే ఎక్కడెక్కడ వేసుకుంటాం కదా, ఫింగర్స్ మీద THM పెట్టేసుకుంటాం, లోపల వేసుకుని ఇక్కడ. ఓకే, ఎందుకు అంత ఇష్టం వచ్చింది మీకు? అంత క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా మంచిదండి. తమన్ గారిది అమృతమైన అంటే కలమాసం లేని అప్పుడప్పుడు ఆయన స్వరంగా వినపడుతుంటే కడుపు నిండినట్టుగా అమృతం తిన్నట్టుగా తాగినట్టుగా ఉంటది. అదే మాకు సంతోషం. అప్పుడు బట్టి పెడతా ఉంటానండి మనోడికి. ఓ పాట పాడండి, ఆయన పాట ఒకటి అన్న మీరు. ఆయన గుర్తుండదు అన్నయ్య, తమనంది గుర్తుండదు. ఓ పాట అన్న పాడు. నాకు ఆయన తమన్ గారిని ఏదో ఇలా అనుకుంటున్నా, నువ్వే ఏదో ఓ పాట పాడు బాబు. నేనే తమన్ గారు అంటే అదే మొన్నడా ఆయనకేంటి మహానుభావుడు. నువ్వే ఏదో పాట పాడు అంటే నువ్వు అందులో కొంత తేలుగు ములుగున్నావు కాబట్టి ఏదో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు పాటలు పాడతారా? ఇదో నేనేం పాడను. తాతయ్య గారు మీరు పాడుకోండి, కృష్ణ గారు పాటలు పాడతారా? నాకు కొసంది చేస్తున్నారు మా అమ్మ. ఆకాశమలో ఒక తార నీ కోసం వచ్చింది వేళ, ఎల్లలో ఒక సందమామ. చూపిస్తున్నా చూడండి, తమన్ బాబు బాగున్నాడు బాబు. చూద్దాం, ఇదిగో కనబడుతున్నాడు కదా. కానీ ఇక్కడ చూద్దాం కాదు, డైరెక్ట్ గా చూస్తావా? రైల్వేటర్కి వెళ్ళి చూద్దాం. భాస్కర్ గురించి చెప్పండి. భాస్కర్ గురించి, భాస్కర్ ఎలాంటి వాడు? భాస్కర్ రావు అండి చెప్తున్నా, నా జీవితాన్ని బాగు చేసిన ఆయన, నా జీవితాన్ని సుఖపెట్టిన ఆయన, నాకేమీ లోటు లేకుండా జరిపే మహానుభావుడు మా భాస్కర్ రావు. అన్ని పేరు వాడుకుని డబ్బులు తీసుకుంటున్నాడు అని చాలా మంది అంటున్నారు. మరి ఆ గాలి మాటలు మనం పోయేసుకోకూడదు, వద్దండి. అయ్యి మనలో వచ్చినా మనం దోసుకోవాలి, కానీ గాలి మాటలు ఎన్నో వస్తాయి, అవి మనం ఉంచుకోకూడదు. అలా గాలి కురిలేస్తున్నా అయ్యా గాలికి వెళ్ళిపోతాయి. అంతేగాని ఆయన మాట విని, ఆడ మాట విని, ఏడు మాట విని ఆయన మీద ఇంకో చెడ్డ పెంచుకుంటాం, అది ఉంటే మనకు తిని కూడు కూడా దొరకదు. బాగా చూసుకుంటాడు నిన్న. అమృతం ఏది అడిగినా పెడతాడు. నాకు కడుపు మీద పడకేసుకున్నాడు హైదరాబాద్ లోను, విజయవాడలో దింపాడు. మా బిరితమ్మ తాగుతారని 4 కాయలు ఏదో దమ్ చప్పులు పుల్లగా ఉంటాయి, అయ్యి ప్యాకింగ్ చేసేసి మా కారులో పెట్టింది ఆవిడ. ఏమాబా అవి వాటికని అయ్యా భాస్కర్ పడుకున్నాను, నేను పడుకున్నాను పక్కన నెట్టుకుని విజయవాడ వచ్చినాక దావత అయింది. తాత అన్నాడు, లెగ్గొచ్చాడు. ఏ బాబు అన్నాడు, డ్రింక్ తాగమని డ్రింక్ ఇచ్చాడు, చిన్నకాయ. నాకు ఆయన ఏం తాగేశాడు, ఆయన కాయ ఆయన తాగేశాడు. అక్కడ పడుకున్నాడు కొడుకు మీద, ఎలగెత్తలుగా పడుకున్నాం. మనకి 2వ తరగతి బస్ కదండి, పడుకున్నా స్లీపర్ బస్. మన బిజ్జి కాడ ఇక్కడ రాత్రి 11 ఎక్కిన బస్ పొద్దున 7 గంటలకు దింపించాడు మన బిజ్జి కాడ. అప్పుడు లెగ్గొచ్చాడు నన్ను కొడుకు మీద, లెగ్గొట్టి బస్ దిగిపోయా. అన్నదమ్ములు ఉన్నారు, ఫోన్ చేశాడు, బండి వేసుకొచ్చాడు. ఆ బండి మీద వచ్చేసాం. ఇంటికాడ ఈ సామాను ఉంది కదా, బ్యాగులు అయినాయి, ఆయన అక్కడ ఇచ్చేసుకున్నాడు ఇంటికాడ. మా ఇంటికాడికి నన్ను బండి మీద తీసుకొచ్చి నన్ను దింపేసి ఆ వాటికి వచ్చేసాడు. ఆ ప్రీతమ్మ ఆవిడ ఇక్కడ కొత్త వాళ్ళగానే, అమ్మా హైదరాబాద్ కట్టుకోవాలన్నాను మా అమ్మ అన్నాను. చెల్లో చూపెట్టింది, ముద్ర మంచి కదా, 8 సంవత్సరాలు కదా, ముద్ర చీర తీసింది, పేటు అంచులది మంచిది, జరాంచులది. అమ్మ సరిపోద్దన్నా. తాత నీకేం కావాలందే? అమ్మ నాకు బనీలు రుమాలు ఇవ్వన్నా. జత రుమాలు ఫుల్ హౌస్, జత బనీళ్ళు తుమ్మాలు ఇచ్చిందా 3 అయ్యా. మా ఆవిడకి చీర 21 ప్యాకింగ్ చేసేసింది. కారు తెప్పించింది ఇంటికి. కారు మీద బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ వైజాగ్ నుంచి
చెక్కకోట నుంచి వచ్చారు నీరు కుర్రోళ్ళు అయితే ఇలాగా ఆ మొత్తంగా లేకపోతే చేశారు నన్ను ఈ భాస్కరరావు బీసా మక్కలు అది బాబాయ్ అంటాను నేను ఆ వంటకాలు దించేశారు లేదంటే మేము చూస్తాకు వచ్చాం బాబా అన్నారు. ఎక్కినప్పుడు కొంతమంది గుర్తుపట్టి వచ్చారని అది చెప్తున్నాడు. ఆ మధ్యని వాళ్ళు కూడా సాధ్యం చేశారు, ఫోటోలు తీశారు, ఏం నాలుగు మాట్లాడినారు చెప్పనా. అంతలో 11 అయిపోతుంది కదా బస్ ఎక్కేసాం. ఆ మధ్య నీ బట్టలు ప్యాకింగ్ చేసేసాం కదా, ఇంటికి వచ్చేసి మా ఆవిడకి చీర ఇచ్చేసానా, ఆ బట్టలు నేను తొడుక్కుంటున్నానా తిరుగుతున్నాను. ఇలా ఉన్న బ్రీతమ్మ గారు నాకు ఎన్ని చేయి కడిగి సబ్బుతోటి జోరుమన్నట్టు తుడిసేది హైదరాబాద్ లో. అంత మహా తల్లి ప్రపంచం మీద ఎవరో లేరు. సరే మొన్న చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళావు కదా, తీసుకెళ్తానప్పుడు ఏమనిపించింది నీకు? నాకండి నిజమే అనుకున్నావా లేకపోతే నిజంగానే తీసుకెళ్తాడు అనుకున్నావా లేకపోతే ఉత్తనే చెప్తున్నాడు అనుకున్నావా? నిజంగానే అంతకు ముందు రేపు ఎల్లుండి వస్తాడని కానీ ఆయనకి అట్లనే దొరికింది. సోమవారం ఉన్న మంగళవారం అలాగే కానీ సోమవారం నాడు అన్నది ముందుగా సోమవారం నాడే వచ్చేసాడు. తాత అన్నాడు మా ఇంటికి వచ్చి ఆ మటుగా లాడు బేడు బట్టలు వేసి వెళ్ళిపోయి కోటి జనం కూర్చున్నారు. కూర్చుంటే మేము వెళ్ళిపోయాం. చెరగదే చంద్రబాబు నాయుడికి గుడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆ మటుకి 10 అయిపోయింది. 10 అయిపోతే ఇంకా మేము కూర్చో ఎదరికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు తెరకాడికి వెళ్ళిన పావు గంటకు అరగంటకు మరి చంద్రబాబు గారు ఏం చేశారో మనకు తెలదో. ఆ విమానం టెలికాప్ ఓరి వినపడ్డది. ఆ మటుకని కోటి జనంలో ఒరే ఆ ముసలోడికి ఒకటి వినపడుతుంది ఒకటి కాపాడదా అని తీసుకెళ్లి లోపలికి దాచేయమంటారు ఈ పోలీసు వాళ్ళే. వాళ్ళ మటుకే మేము కూర్చున్న వాళ్ళని భాస్కర్ ఎక్కడికి లాక్కిపోతున్నారు. ఇదేంటి బాబు అంటారు. మీ గొడవ మనకు తెలుసు కదా. ఒరే గొడవ వస్తురా అని చెప్పి ఏం చేశారు, ల్యాండ్ లో పెట్టేసి దాచేసి పోలీసు దండోబస్తులు అక్కడ సిబ్బందిని పెట్టి మాకు కాఫీలు టిఫిన్లో పట్టించారు. మళ్ళా కాఫీలు టిఫిన్లో పట్టించారు. బాబా బిర్యానీ, కొబ్బరికాయ పూర్ణం పెడతారు, అయ్యి ఇంకో రకం సాంబారి, మొత్తం 4 రకాలు ఎట్టారండి. అవి తినేసాం. కాఫీలు ఇచ్చారు తాగేసాం. మళ్ళా 2 పేరుకు ఇంకో రకం మార్చారు. అవి తినేసాం. 12 అయిపోయింది. 1 గంట అయిపోయింది. భోజనం పెట్టారు. భోజనం చేసాం. మళ్ళా 4 అయిపోయింది కదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీటింగ్ అయిపోయింది. అందుకే బస్ ఉన్నదండి. ఆ బస్ మీదకి వచ్చేసారండి ఆ ఇద్దరు. ఆ మటుగా నేను మా భాస్కరరావు కట్టమ్మ గారు ఉన్నా. ఆ మటుగా మేము తలుపు తీసుకున్నాం కదా, బస్సులోకి వెళ్ళి కూర్చున్నాం. భాస్కర్ బాబు ఆపేశారట కదా? ఆపేశారు. ఈయన రావద్దంటారు. రాకపోతే నేను రాను బాబా అని చెప్పి మా భాస్కరరావు ఉండాలి అంటే నేను పట్టుకున్నాను. సరే అని చెప్పి భాస్కరరావుని గెంటేశారు. గెంటేసి మేము ఇద్దరం ఆ కట్టమ్మ గారు ఓ చోట కూర్చున్నాం. ఇలాగా ఆ మట్టుకని కట్టమ్మ గారు ఇలాగుంది. ఆ మట్టుకొచ్చి అవతల కాలేసాడు, యువతలో కాలేసాడు. వచ్చేస్తున్నాడు వాసుమని చెప్పాడు కదండి. ఆ మట్టుగా నేనేం చేశాను, ఈ కాలు ఆ కాలు తీసి ఇలాగే ఎత్తుంటే నేను గట్టిగా పట్టేసుకున్నాను. ఇంకా కడుపుని పడేస్తే ఆ మట్టుగా నన్ను లెగదీసి అలాగా పెట్టాడండి. లెగదీసాడు నన్ను. మరీ మంచి మీ మీద కూడా చూసమన్నాడు ఆయన. ఆ మట్టుగానే ఒరే నీ బాధ ఏంటో చెప్పరా బాబా అన్న. బాబు నా బాధ నా కొడుకు బతుకుల్లో ఉన్నాడు. ఎన్నో హాస్పిటల్ తిప్ప తగ్గలేదు. 2,50,000 3,00,000 అయిపోయి బాబు. నాకు దుక్కు మొక్క వెళ్ళాడు ఆడే బాబా. అలాగే అన్నాను. ఒరే నేను చేపిస్తారా ఆ డాక్టర్కి నేను ఫోన్ చేసి నేను చేయిస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2-3 సభలు నన్ను అన్నారు. అంటే మనకు కుదిరేసాను. ఆ మటుకు ఏంటంటే నేను ఎలాగ బాబు ఆ విజయవాడ ప్రజాసేవ హాస్పిటల్లో పెట్టామంటే ఆ డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్పిందా నీకేం పర్లేదని చెప్పి నాకు అవగాహన చేశారండి. అక్కడి నుంచి మరి నీకున్న బాధ ఏంటి అన్నారు. బాబు మా ఊరికి కామధేను లాంటండి చిన్న పాలెం, దానికి రోడ్లు లేవు, కుళాయిలు లేవు, డైలేజీలు లేవు అన్నారా. ఎవరు చెప్పారు ఇవన్నీ చెప్పమని నీకు? ఈ కుళాయి మాట ఈ మాట నాకు ఎవరు చెప్పలేదండి. నాకు అయ్యే తోసేసింది. చెప్పేశాను. ఆ మట్టిని చెప్పలేదండి. ఆ తర్వాత ఆ మట్టిని నీకేం కావాలంటే అని బాబు మరి ఎలా ఉన్నదండి, మరి నీకు ఎంతమంది పిల్లలు అన్నారు, ఎంత పొలం ఉన్నది అన్నారు. నాకు 3 ఎకరాల పొలం ఉంది బాబు. 3 ఎకరాల పొలం ఉంటే 3 కూతురికి 3 ఎకరాలు ఇచ్చేసాను. ఉన్న కొంచెం నా కొడుకులు ఇద్దరు నేను మీరు ఇచ్చే 4,000 రూపాయలతోటి కాలక్షేపం చేసుకుంటున్నాం బాబా అని చెప్పన్నాను.
అని చెప్పంటే నేను సర్లేరా మరి నీకు ఇల్లు లేదంట కదా అదే పిల్లలు లెక్క పెట్టన్నాడు బాబా మీరే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఆడికే ఇచ్చేసాను ఆ మటుగా నేను నీకు ఇల్లు లేదంటారా అన్నాడు లేదు బాబు అన్నాను అప్పుడు సరే నేను ఇల్లు కట్టిద్దానా కట్టించుకోరు అంటారు ఇలా జరిగింది బాబు ఈ తోడు నీడ నాకు భాస్కరరావు గురించి ఏం చెప్పలేదా మీరు? భాస్కరరావు గురించి చెప్పాల్సి ఏం చెప్పలేదు అంతకు ముందు భాస్కరరావు నాకు ఎన్ని 100 పోసాడు అంతకు ముందు వెళ్ళక ముందు ఇవన్నీ 100 పోసాడు ఏదో రేపు వెళ్ళి వెళ్దామని అన్ని గ్యాప్ ఉంటాయా అని ఈయనకి ఒక అడగలేకపోయాడు ఆ పోర్టు బాబు మా భాస్కరరావుకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వండి బాబు అంటే సరే నేను ఏం సరే అన్నాను మా మనవరాలకే ఉద్యోగం వేయించినాడు అని భీమారావు ఆయన బట్టి ఆ కరెక్టమని బట్టి ఉద్యోగం వేయించినాడు ప్రైవేట్ ఉద్యోగం గాంధీ గారి కూతురికి బాబు ఇలా జరిగింది ఇది బాబు జరిగిన కథ కానీ ఇంత చేసిందంతా భాస్కరరావే నన్ను ఈ తేజీకి తీసుకొస్తా ఈ మంచి చెడ్డలు జరగడానికి ఈ అలంకారం అంతా ఆయిందే. మరి ఆయన గురించి ఏం చెప్తావు? భాస్కరరావు గురించి చెప్పమంటే చెప్తానండి ఎప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పలే మళ్ళీ రేపు వెళ్ళిదో చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పండి, కెమెరాకి చెప్పండి. ఇప్పుడు కెమెరాలోకి చెప్పండి. భాస్కరరావా బాబు నా యుధపూర్వకంగా నీకు చెప్తున్నా నిన్ను ఇప్పుడు కదా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి మీకు ఏదో ఉద్యోగం నేను ఇప్పిస్తాడా దేవుడు నా అందరూ ఉంటే ఆ భగవంతుడు మన అందరూ ఉంటే జై చంద్రబాబు నాయుడు గారు, జై భాస్కరరావు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మా కట్లకుమారికి జై. థ్యాంక్స్ సంతోషం బాబు. సరే సరే ఇంకా మీరు చివరిగా పండుగ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? పండుగ ఏం చెప్పంటారు నీ గురించి? బాబు నీ దయ్యా నీ ఇష్టం, దేవుడు ఉన్నాడు. నువ్వేం చెప్పినా నేను వింటానా? దేవుడు ఆలకించాడు. నువ్వేం చెప్తావో మధ్య మార్గమే చెప్తావు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడిగినా కానీ ఆన్సర్ కరెక్ట్ గానే చెప్తాడు. ఇప్పుడు మేము లాస్ట్ టైం నీకు ఎంతమంది లవర్లు ఉన్నారంటే అది అడిగిన తప్పే, క్వశ్చన్ తప్పే, కానీ ఆన్సర్ ఏం చెప్పాడంటే మాకు అలాంటివి ఏం లేవు, మా అమ్మ డాడీ ఎవరి నుంచి పెడితే వాళ్ళే చేసుకున్నాయి. ఇది మంచి మెసేజే కదా. అలా చాలా మంది అంటూ ఉంటారు ఏదో ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆయన ఎందుకు ఎడిపెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అంటారు. కానీ వాటి వల్లే కానీ మేము ఇప్పుడు దాకా వచ్చింది. ఇప్పుడు మీరు ఇచ్చారంటే మేము ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇప్పుడు ఆ వీడియోలే కదా ఇంకా కంటిన్యూ చేస్తాం అంతే. ఇంకా ఎవరేమన్నా ఎలాంటి వీడియోలు ఈ వీడియోలు ఎలా చేద్దాం ఎలాంటి ఇంకా ఎవరికాడు కామెంట్లు పెడతా ఉంటారు అన్న, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి మాకు ఇది తెలుసుకోవాలని ఉంది, ఇది అడగండి, ఇది పెట్టండి అంటా ఉంటారు. అలా కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడా పెడతారు. వాటి వల్ల అట్లా నేను పెద్దగా సీరియస్ గా తీసుకోను, కానీ దాన్ని బట్టి ఇంకోటి ఏదైనా ఆలోచించి వాళ్ళు ఇంకా ఎన్ని వాళ్ళు ఏమిటి పెడతా ఉంటారు కదా, ఆ పెడతా ఉన్నప్పుడు నాకు ఇంకోటి ఏదో తగులుతుంది అనమాట, ఆలోచన వస్తుంది నెక్స్ట్ ఇది తీయాలి అని ఆలోచన వస్తుంది అనమాట. ఆ నెగిటివ్ కామెంట్స్ బట్టి మనం ఇంకోటి తీసుకుని అది రీల్ కింద చేస్తాం మళ్ళీ. సెకండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు. తాతయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు కడుపు నిండా కూడును ఒంటి నిండా పట్టాను. మాకు రెండో దుర్దోషం లేదు. మా 7 సందర్భములు కూడి తింటాను, పని చేసుకుంటాం. సోడమ్మలు తిన్నాము, జొన్న కూడు తిన్నాము, కొబ్బరికాయలు తిన్నాము. కూడు గుడ్డ లేక నాన్న అవస్థపడ్డా మా చిన్నతనంలో. దేవుడు అట్ట ఏదో భూదేవుని ఇచ్చాడు, దాన్ని రచించి పూజించుకుని కడుపు నిండా ఆరంభించాడు. ఇప్పుడు నేను చెప్తాను చెప్పనా, మొత్తం మీద అప్పట్లో ఒక 500 మంది 600 మంది ఫాలోవర్స్ ఉండేవారన్న. అప్పట్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ వెళ్ళే పండు రాబట్టి ఇప్పుడు లక్ష దాటేసింది. ఇప్పుడు 1,10,000 అవుతుంది. పండు ఫాలోవర్స్ లక్ష ఎక్కడైనా చెప్తాను నేను. ఇది నాకు ఉండేదల్లా ఒక 500 మంది 600 మంది అని చెప్పుకుంటాను నేను ఎక్కడైనా. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే అన్న ఇతని మాటలు కానీ ఇంకా ఎన్నో తెలుసుకోవాలని తప్ప, అదే తెలుసుకోవాలని ఫాలో చేస్తున్నారు. ఇంకా వాళ్ళే కామెంట్లు పెట్టి వాళ్ళే మెసేజ్ పెట్టి నెక్స్ట్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు. ఇంకొకరు ఎవడో కామెంట్ పెట్టాడని ఆపేస్తే వీళ్ళందరూ ఏమైపోలే, ఇంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు కదా. దాని గురించే మీరు సీఎం కలిసి స్థాయి దాకా ఇంకా మంచి వీడియోస్ చేయండి. ఇంకా మంచి తెలియని వీడియోలు అని కంటైన్ చేస్తూ అందరికి మంచిగా చెప్తూ మంచి వీడియోలు చేయండి. ఇంకా మీరు ఇంకా ఇలానే చాలా మంచి వీడియోలు చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను నేను. అంతే, థ్యాంక్ యూ సో మచ్.